జై శ్రీరామ్. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, పాకిస్తాన్ దేశానికి ఉగ్రవాదానికి ఉన్నటువంటి బంధం ఈ రోజైతే కాదు, ప్రపంచం ముందు మేము శాంతి కాముకులం అని చెప్పుకునేటటువంటి ఈ లపాకిస్తాన్ అసలు రంగు మరొకసారి అయితే బయటపడింది. ఈసారి ఏకంగా పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ రాకెట్ స్పీడ్ తో బౌలింగ్ చేసేటటువంటి షోయబ్ అఖ్తర్ కుటుంబం చుట్టూ ఈ వివాదం అనేది ముసురుకునింది. ఈ షోయబ్ అఖ్తర్ సొంత అన్న అంత్యక్రియలకు భారతదేశం వెతుకుతున్నటువంటి మోస్ట్ వాంటెడ్ ఉగ్రవాదులు హాజరవడం ఇప్పుడు అంతర్జాతీయంగా ఒక పెద్ద సంచలనంగా మారింది. సరే, ఇంతకు అసలు ఏం జరిగింది అయ్యా అంటే, షోయబ్ అఖ్తర్ పెద్దన్నయ్య షాహిద్ అఖ్తర్ మొన్న జూన్ 24వ తేదీన గుండెపోటుతో అకస్మాత్తుగా చనిపోయినాడు. ఈ విషయాన్ని ఈ షోయబ్ అఖ్తర్ తన సోషల్ మీడియా ఖాతాల ద్వారా స్వయంగా ప్రకటించాడు. సరే, ఇంతవరకు బాగానే ఉండాలి. ఈ షాహిద్ అఖ్తర్ అంత్యక్రియల ప్రార్థనలు పాకిస్తాన్ రాజధాని అయినటువంటి ఇస్లామాబాద్లోని H8 అనేటటువంటి శ్మశాన వాటికలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సంబంధించినటువంటి కొన్ని వీడియోలన్నీ కూడా సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయినాయి. ఆ వైరల్ అవడానికి కూడా కారణాలు ఉన్నాయి. ఈ వీడియోలను చూసినటువంటి అంతర్జాతీయ నిఘా సంస్థలు, మన భారతీయ రక్షణ నిపుణులు ఒక్కసారిగా షాక్ గురైనారు. ఎందుకంటే ఆ అంత్యక్రియలకు సంబంధించినటువంటి లైన్లలో సాదాసీదా జనం మధ్యలో భారతదేశం వెతుకుతున్నటువంటి లష్కరే తోయిబాకు చెందినటువంటి టాప్ లీడర్లు నిలబడి ప్రార్థనలు చేస్తా కనపడినారు. అర్థమైందా? ఈ అంత్యక్రియల్లో బహిరంగంగా తిరుగుతూ కనిపించినటువంటి ఆ ఇద్దరు ముఖ్యమైన ఉగ్రవాదులు ఎవరయ్యా అంటే, ఒకడేమో సైఫుల్లా కసూరి, ఇంకొకటి వచ్చేసి ఇనామ్ ఉర్ రెహమాన్ కంబో. మొదటివాడు సైఫుల్లా కసూరి అలియాస్ సైఫుల్లా సాజిద్ జట్. వీడు సామాన్యమైనటువంటి వ్యక్తి ఏం కాదు. ఐక్యరాజ్య సమితి చేత ప్రపంచవ్యాప్తంగా నిషేధించబడినటువంటి పాకిస్తాన్ ఉగ్రవాద సంస్థ అయిన లష్కరే తోయిబాకు డిప్యూటీ చీఫ్గా పనిచేస్తున్నాడు. చూడండి, అలాగే భారతదేశ రక్షణ సంస్థలు మోస్ట్ వాంటెడ్ అని ప్రకటించినటువంటి ఉగ్రవాదుల లిస్టులో వీడి పేరు ఫస్ట్ లిస్టులో ఉండాలి. పాకిస్తాన్లోని పంజాబ్ ప్రావిన్స్కు చెందినటువంటి ఈ కసూరిగాడు ప్రస్తుతం ఇస్లామాబాద్లోని లష్కరే ప్రధాన స్థావరం నుంచే తన ఉగ్రవాద నెట్వర్క్ అయితే నడుపుతున్నాడు. మన దేశంలో జరిగినటువంటి ఘోరమైన ముంబై ఉగ్రదాడుల్లో కూడా ఈ సైఫుల్లా కసూరి పాత్ర బలంగా ఉందని చెప్పేసి మన భారతీయ నిఘా సంస్థలు అయితే నమ్ముతున్నాయి. అంతేకాదు, మొన్నటికి మొన్న ఎప్పుడు 2025 ఏప్రిల్ 22వ తేదీన జమ్మూ కాశ్మీర్లోని పెహల్గామ్లో ఒక దారుణం జరిగింది కదా, మీకు కూడా తెలుసు. అక్కడ పర్యటించడానికి వెళ్ళినటువంటి 25 మంది అమాయక హిందూ పర్యాటకులను ఈ ఉగ్రవాదులంతా కూడా మతం అడిగి మరి నువ్వు ముస్లింవా హిందువా, నేను హిందువుని అంటే కాల్ చంపేయడమే, ఆ విధంగా కాల్ చంపేశారు. ఆ ఘోరమైనటువంటి ఉగ్రదాడి వెనక ఉన్నటువంటి అసలు మాస్టర్ మైండ్, ప్రధాన సూత్రధారి ఎవరయ్యా అంటే ఈ సైఫుల్లా కసూరి గాడి అని చెప్పేసి మన ఇంటెలిజెన్స్ సంస్థలో పక్కా ఆధారాలు అయితే సేకరించినాయి. ఇంతటి దారుణమైన చరిత్ర ఉన్నటువంటి ఈ ఉగ్రవాది గతంలో కూడా పలు బహిరంగ సభల్లో మన భారతదేశాన్ని నేరుగా హెచ్చరించాడు. ఎంత దమ్ము, ఎంత ధైర్యం చూడండి వీడికి. అంటే పోయే కాలం దగ్గర పెడితే ఇట్టే ఉంటుంది. సముద్ర మార్గాల ద్వారా మరొకసారి భారత్లోకి దూరి ముంబై లాంటి దాడులు చేస్తామని చెప్పేసి మన దేశాన్ని బెదిరించాడు. ఎవడో ఈ ఫాల్తు ముండా కొడుకు. మళ్ళా నువ్వు అంత మొగోడివైతే, నీకు అంత దమ్ముంటే, నువ్వు అంత నెక్కచ్చిగా బుట్టుంటే మరి బహిరంగంగానే తిరుగు. ఎందుకు దాంకొని ఉండవు, దాంకొని తిరగడం, ఐఎస్ఐ వాళ్ళ సపోర్ట్ తీసుకోవడం? మరి ఓపెన్గా తిరగొచ్చు కదా. మరి అట్ట మా దమ్మింద మేము చూపించాం కదా. ఎందుకంటే మా రాకు మరలు మీకోసం సిద్ధంగా ఉంటారు ఆడ. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ గారిని లక్ష్యంగా చేసుకుని కూడా వీడు బహిరంగంగా నోటికి చెట్లు వాగినాడు, కారు కోతలన్నీ కూడా కూశాడు. భారతదేశం వాటర్ టెర్రరిజం కు పాల్పడుతుందని తప్పుడు ఆరోపణలు చేస్తూ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ అయినటువంటి ఆసిమ్ మునీర్ భారత్ కు తగిన విధంగా బుద్ధి చెప్పాలంటూ కారు కోతలన్నీ కూడా కూసినాడు. ట్రై చేశారు కదా మొన్న ఆపరేషన్ సింధూర్ టైంలో. ఏం జరిగిందా? ఏం చెప్పినాడా? పొయ్యి పంది కుక్కలాగా కాదు, అడాన్నో బంకర్లో దాంకున్నాడు. వాడి మొగతనం గురించి నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు. వాడిని ఏదో పేకమని చెప్తున్నావా? నీకు సిగ్గుండాలా, వాడికి లాజ్ ఉండాలా? ఇక రెండో వ్యక్తి విషయానికి వస్తే, వాడి పేరు ఇనామ్ ఉర్ రెహమాన్ కంబో. వీడు లష్కరే తోయిబా సంస్థకు రాజకీయ ముసుగుగా పనిచేస్తున్నటువంటి పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అంటే PMML పార్టీకి ఇస్లామాబాద్ నగర విభాగానికి అధ్యక్షుడిగా వ్యవహరిస్తున్నాడు. ఇక్కడ మనం ఒక ముఖ్యమైన విషయాన్ని అయితే అర్థం చేసుకోవాలా. ముంబై దాడుల అసలు సూత్రధారి, ప్రపంచ దేశాల చేత నిషేధించబడినటువంటి ఉగ్రవాది అయిన హఫీజ్ సయీద్ కు చెందినటువంటి జమాత్ ఉద్ దవా, అలాగే మిల్లీ ముస్లిం లీగ్ సంస్థలపైన అంతర్జాతీయంగా ఆంక్షలు అయితే విధించారు. ఆ ఆంక్షల నుంచి తప్పించుకోవడానికి ప్రపంచానికి కళ్ళు గప్పి వీళ్ళు రాత్రికి రాత్రే పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అంటే PMML అనేటటువంటి ఒక కొత్త రాజకీయ పార్టీని పుట్టించారు. అర్థమైందా? ఇక్కడ మారింది పేరు మాత్రమే.
ఈ ముసుగు పార్టీ 2024లో జరిగినటువంటి పాకిస్తాన్ సార్వత్రిక ఎన్నికల్లో కూడా అధికారికంగా పోటీ చేసింది. అంటే రాజకీయ నాయకుడి ముసుగు వేసుకున్నటువంటి ఈ ఇనామ్ ఉర్ రెహమాన్ కంబో కూడా లష్కరే తోయిబాకు చెందినటువంటి ఒక పెద్ద తీవ్రవాది అన్నమాట. వీడి ఆధ్వర్యంలోనే ఈ పార్టీ ఇస్లామాబాద్లో కార్యకలాపాలు అయితే సాగిస్తుంది. ఇక్కడ ఇంకో ట్విస్ట్ ఏంటయ్యా అంటే ఈ షోయబ్ అఖ్తర్ సోదరుడి అంత్యక్రియల వీడియోలను వేరే ఎవరో కాదు, స్వయంగా ఈ PMML పార్టీకి చెందినటువంటి అధికారిక సోషల్ మీడియా అకౌంట్లలోనే గర్వంగా షేర్ చేశారు. దాంతో ఈ ఉగ్రవాదుల బంధం అంతా కూడా ప్రపంచం ముందు బట్టబయలైపోయింది. ఈ అంత్యక్రియల కార్యక్రమంలో కేవలం వీళ్ళిద్దరు మాత్రమే కాదు, PMML డిప్యూటీ జనరల్ సెక్రటరీ అబ్దుల్లా టూర్, అలాగే జోనల్ జనరల్ సెక్రటరీ అయినటువంటి హఫీజ్ ఉమర్, ఇక ఖిద్మత్ కమిటీ చైర్మన్ అయినటువంటి అమ్జద్ భట్టి లాంటి లష్కరే తోయిబాకు చెందినటువంటి ముఖ్యమైన సభ్యులంతా కూడా గుంపులుగా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇది అంత్యక్రియల కార్యక్రమంలో. భారతదేశంలో వందలాది మంది అమాయకుల రక్తంతో చేతులు కడుక్కున్నటువంటి పెహల్గాం దాడి నిందితుడు సైఫుల్లా కసూరి లాంటి మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ పాకిస్తాన్ రాజధాని ఇస్లామాబాద్లోనే ఎటువంటి భయం కూడా లేకుండా స్వేచ్ఛగా ఈ విధంగా తిరగడం పైన భారతీయ నెటిజన్లు తీవ్రమైన ఆగ్రహాన్ని అయితే వ్యక్తం చేస్తారు. ఈ విధంగా అంతర్జాతీయ వేదికల మీద నిలబడి మేము ఉగ్రవాదాన్ని నిర్మూలిస్తాము, మా దేశంలో ఉగ్రవాదులు లేనే లేరు అని చెప్పేసి పాకిస్తాన్ పాలకులు చెప్పేటటువంటి మాటలన్నీ కూడా పచ్చి అబద్ధాలని ఈ ఒక్క ఘటనతో మరొకసారి ప్రపంచం అయితే రుజువైంది. పాకిస్తాన్ ప్రభుత్వం అలాగే అక్కడి పాకిస్తాన్ ఆర్మీ ఈ ఉగ్రవాదులకు పూర్తి స్థాయిలో రక్షణ కల్పిస్తూ వాళ్లకు అండదండలు అందిస్తుందనే వాదనకు ఈ వీడియోలే ఒక బలమైనటువంటి నిదర్శనం అని చెప్పేసి మన రక్షణ రంగ నిపుణులంతా కూడా స్పష్టం చేస్తున్నారు. ఈ ఘటన పైన మన భారతీయ మాజీ సైనికాధికారులు, క్రీడా విశ్లేషకులు అంతా కూడా మండిపడుతున్నారు. క్రీడలను అలాగే ఉగ్రవాదాన్ని వేరువేరుగా చూడాలా, ఆటల ద్వారా రెండు దేశాల మధ్యన బలమైన బంధాలు మెరుగవుతాయని చెప్పేసి వాదించేటటువంటి పోరంబోకు ముండా కొడకలకు అందరికి కూడా ఏదా ఈ సంఘటన ఒక గట్టి చెంపపెట్టని చెప్పేసి వాళ్ళంతా కూడా స్పష్టం చేశారు. మాట్లాడుతూ ఉంటారు కదా, మనం ఏదన్నా ఈ క్రికెట్ గురించి దేని గురించి మనం మాట్లాడేటప్పుడు కింద కామెంట్లు వస్తూ ఉంటాయి. మనోళ్లే సెక్యులర్ ముడాకుడు కూడా కొంతమంది కామెంట్లు వేస్తూ ఉంటారు, అరే ఆట వేరు, ఆ రాజకీయం వేరు, శత్రుత్వం వేరు, అది వేరు ఇది వేరు అని చెప్పేసి. ఇప్పుడు ఇలా ఫుట్ ముడాకుడులంతా కూడా దీనికి ఏం సమాధానం చెప్తారు, ఏం చెప్తారు అంటాలే. ఇప్పుడు నేను చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తా. పక్కింటోడు వచ్చి మిమ్మల్ని ఇంటి మీద పడి గుల్లగా తన్నేసిపోతాడు, వాడితో మళ్ళీ నువ్వు క్రికెట్ ఆడతావా అంటే మీకు మాకు మధ్య జరిగిన గొడవలు వేరు, ఏదే మనం కొట్టుకున్నాం, తిట్టుకున్నాం, చంపుకున్నాం, అన్నీ చేసినాము, కానీ రా మనం చట్టాపట్టాలు వేసుకొని క్రికెట్ ఆడదాము, గోళీలు ఆడదాం అని చెప్పేసి నువ్వు పక్కింటోడితో నువ్వు గోళీలు ఆడతావా, క్రికెట్ ఆడతావా? ఇది కూడా అంతేరా బెవర్స్ ముండా కొడక. పాకిస్తాన్ సెలబ్రిటీలకు, అక్కడ క్రికెటర్లకు, అలాగే ఉగ్రవాద సంస్థలకు మధ్య ఎలాంటి అంతర్గత సంబంధాలు ఉన్నాయో దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుందని చెప్పేసి పేర్కొన్నారు. ఈ వీడియో బయటపడిన తర్వాత భారత మాజీ క్రికెటర్ అయినటువంటి రాజేందర్ అమర్నాథ్ అలాగే పలువురు సీనియర్ స్పోర్ట్స్ జర్నలిస్టులు కూడా ఘాటుగానే స్పందించారు. పాకిస్తాన్తో భారతదేశం ఎలాంటి ద్వైపాక్షిక క్రికెట్ కానీ లేదా క్రీడా సంబంధాలు పెట్టుకోకూడదన్న కఠిన నిర్ణయానికి భారత్ ఎప్పటికీ కట్టుబడి ఉండాలని చెప్పేసి స్పష్టం చేశారు. మన దేశ పౌరుల మరణానికి కారణమైన ఒక ఉగ్రవాది అంతర్జాతీయ గుర్తింపు ఉన్నటువంటి ఒక క్రికెటర్ కుటుంబ కార్యక్రమాల్లో ఈ విధంగా పక్కనే నిలబడడం ప్రతి భారతీయుడి మనోభావాలను తీవ్రంగా గాయపరచడమేనని చెప్పేసి వాళ్ళంతా కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం రక్షణ రంగ నిపుణులు మన భారత ప్రభుత్వానికి ఒక కీలకమైన సూచన అయితే చేస్తున్నారు. ఈ వైరల్ వీడియో ఆధారాలను అలాగే సాక్ష్యాలను అంతర్జాతీయ సమాజం ముందు అలాగే ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ అంటే FATF ముందర ఉంచాలని చెప్పేసి వాళ్ళంతా కూడా కోరుతున్నారు. పాకిస్తాన్ మర్కజీ ముస్లిం లీగ్ అనేది కేవలం నిషేధిత ఉగ్రవాది అయినటువంటి హఫీజ్ సయీద్ నడుపుతున్నటువంటి ఒక ముసుగు సంస్థేనని ప్రపంచ దేశాలకు చాటి చెప్పడానికి ఈ వీడియో అనేది ఒక తిరుగులేని సాక్ష్యంగా మారుతుందని చెప్పేసి మన భారతీయ రక్షణ వర్గాలన్నీ కూడా భావిస్తున్నాయి. అంటే ఈ ఉగ్రవాదుల గుంపు చేసినటువంటి చిన్న పొరపాటు వల్ల ఈసారి మళ్ళీ ఈ ఉగ్రవాద దేశం పాకిస్తాన్కు గట్టిగా మూడిందనే చెప్పాలా. బ్లాక్ లిస్ట్ భయంతో వణికిపోయేటటువంటి ఈ పాకిస్తాను మరొకసారి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ముందట చేతులు కట్టుకొని తల దించుకొని మరీ నిలబడాల్సినటువంటి సమయం ఆసనం అయితే అయింది. అది అసలు విషయం. లేకపోతే ఎంత బలుపుయా వెళ్ళక కనీసం ఈ షోయబ్ అఖ్తర్ గాడైనా చెప్పాలి కదా, ఒరే నాయనా మీరందరూ కూడా ఇటువంటి ఫాల్తు ముండాకుడుకులు రా, ఉగ్రవాద ముండాకుడుకులు అంతా కూడా మీరు వచ్చి నిలబడినారంటే నాకే ఓకొచ్చది, నన్నే రేపు జనాలంతా కూడా మెట్లతో కొడతారని చెప్పేసి ఇటు చెప్పాలి కదా. ఈ గాడి ముండాకుడుక వీడు కూడా చెప్పలా. ఎందుకంటే వాళ్ళు అంతా కూడా ఒకటే.
వాళ్ళ అన్న అంత్యక్రియలకు ఎంతమంది వచ్చారంటే వాళ్ళ అన్నకు వీడికి వాళ్ళతో సంబంధం లేకుండానే ఉంటుందా? అంతేనా కదా? ఏమంటారా మిత్రులారా? ఈ వీడియోకు సంబంధించి మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే ఈ వీడియోను మీ మిత్రులకు అలాగే మీరు ఉన్నటువంటి వాట్సాప్ గ్రూపుల్లోనూ తప్పనిసరిగా షేర్ చేయండి. ఇంకో విషయం ఏంటంటే, ఇంతవరకు మీరు కనుక మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరూ కూడా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్, భారత్ మాతాకి జై.